హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత యాలకులు, 2 లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, 2 మిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఢక్న పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసుకొని కొత్తిమీర పొడి వేసుకోవాలి. కొత్తిమీర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని కొంతసేపు ఆనియన్స్లో ఫ్రై చేయాలి. ఆనియన్స్లో కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. కారానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని కర్రీని ఉడకనివ్వాలి. కర్రీ బాగా ఉడికిన తర్వాత దింపేసుకోవాలి.